అందరికీ నమస్తే. వెల్కమ్ టు లజీజో కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియా. ఎంతో జ్యూసీగా అండ్ ఎంతో టేస్టీగా అండ్ ఎంతో సాఫ్ట్గా ఉండే రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. తినే కొద్దీ తినాలనే అనిపిస్తూ ఉంటుంది. పదండి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మనం ఈ రెసిపీ చేయడానికి 1/2 కేజీ బోన్లెస్ చికెన్ క్యూబ్స్ తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టి తీసుకోవాలి. దీనివల్ల చికెన్ అనేది సాఫ్ట్గా అండ్ జ్యూసీగా అయితే వస్తుంది. ముందుగా ఈ చికెన్లో ఫ్రెష్గా దంచుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్, 1 కోడిగుడ్డు వేసుకుని చికెన్ ముక్కలన్నిటికీ మసాలా బాగా పట్టే వరకు కలుపుకుంటూనే ఉండాలి. మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత 1 గంట సేపు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టాలి. గంట తర్వాత చూస్తే చికెన్ అనేది బాగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు వేడి నూనెలో ముందుగా మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే ముక్క అనేది అంత బాగా ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా వేపుకోవాలి. ముందుగా చికెన్ పీసెస్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల బాగా కుక్ అవుతాయి మరియు జ్యూసీగా అండ్ సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని టిష్యూ పేపర్ వేసుకుని ఈ విధంగా తీసుకోవాలి. మిగతా అన్ని పీసెస్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంచూరియా తయారు చేయడం కోసం ఒక లోతైన కడాయి తీసుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్ ముందుగా చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకుని చిన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఒక ఉల్లిపాయ తీసుకుని పెటల్స్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ తీసుకుని ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ షీజ్వాన్ సాస్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకుని ఈ గ్రేవీ కొంచెం చిక్కపడేంత వరకు బాగా కలుపుకోవాలి. బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని 5 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుని కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ వాటర్ని గ్రేవీలో వేసుకుని బాగా కలుపుకోవాలి. గ్రేవీలో నూనె పైన తేలిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుని బాగా టాస్ చేసుకోవాలి. చికెన్ అనేది బాగా కుక్ అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడిగా తింటే ఉంటుందండి. నిజంగా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి సేమ్. ఇంకా మీరు తింటే అస్సలు వదిలిపెట్టరు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. బై గైస్.